శివాయ. ఇప్పుడున్న పరిస్థితుల్లో దైవభక్తి చాలా మంచిదండి. పొద్దున మనం లేవగానే ఓం నమ శివాయ అనుకుంటా మృత్యుంజయ మంత్రం అనేది 11 సార్లు కానీ 21 సార్లు కానీ చదవండి. మహామృత్యుంజయ మంత్రం అని చాలా బాగుంటుంది. అది హిందువులకు చెప్తున్నాను. దీంట్లో కులమతాల గురించి కాదు. నమ్మకం అంటే మన కోరికలు ఏదైనా కోరుకున్నా ఆ మంత్రాన్ని చదివించినా మీకు చాలా బాగుంటుంది. ఇంకోటి నమస్తే భగవతు రుద్రాయ అని ఇంకో మంత్రం ఉంది. అది ఒక 21 సార్లు. గాయత్రి మంత్రం ఒకటి. శ్రీరామ రామ ఓం శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇది 3 సార్లు అనుకోండి. గతం పాపం గతం దుఃఖం అనేది మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు కనీసం 8 సార్లు మీరు డైలీ చేస్తే అది ఇప్పుడు 5 గంటల నుంచి 4 గంటల నుంచి 5 గంటల మధ్య చేయండి. ఏ టైంలో అయినా పర్లేదు. ప్రశాంతంగా ఉన్న టైంలో శివుణ్ణి స్మరించుకుంటూ చేయండి. మనకంతా మంచి జరుగుతుంది. ఎంత కష్టమున్నా ఆ భగవంతుడు ఆదుకుంటాడు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అని మీరు వెంకటేశ్వర స్వామిని డైలీ ఆయన కూడా తలుచుకోండి. మీ ముస్లింలు అల్లా సాయిబాబాని తలుచుకుంటారు. క్రిస్టియన్స్లో యేసుని తలుచుకుంటారు. రోజు మీరు ఈ టైంలో కనుక దేవుని గురించి ఒక్క 5 నిమిషాలు ప్రార్థిస్తే మీకు అన్నీ మంచిగానే ఉంటుంది. ఏమీ ఎదురు వెళ్ళదు. మీకు ఎంత ఇబ్బందులు ఉన్నా అధిక ఇబ్బందులు ఉన్నా కొంతలో కొంత అన్న మార్పు అనేది వస్తుంది. అది అనుభవపూర్వకంగా తెలుసు. కొంచెం అది మీరు కూడా చేయండి.